డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సక్కినేటిపల్లి మండలం గొద్ది గ్రామానికి చెందిన వృద్ధురాలు ఒడుగు సుభద్రమ్మను నమ్మించి ఆమెకు చెందిన సుమారు 35 లక్షల విలువైన ఆస్తిని చెల్లెలు కూతురు మోసం చేసి కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా సమయంలో వైద్యం పేరుతో సబ్ రిజిస్టార్ కార్యాలయానికి తీసుకువెళ్లి పంట పొలం ఇళ్లు ఇతర భూములను తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుందని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆమె తనకు న్యాయం చేసి ఆస్తి తిరిగి వచ్చేలా చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతుంది. ఏం పేరమ్మ నీ పేరు? పేరు సుభద్రమ్మ అండి. ఎవరమ్మ మీది? మాది ఈ ఊరేనండి. ఎవరు పేరు? పేరు గొంతు గుంది. నీకు వయసు ఎంత ఉంటది? ఏమోనండి, అప్పుడు నాకేం తెలియదు. తెలీదు. ఏం జరిగింది అసలు? నీ ఆస్తి ఏదో పోయింది అన్నారు, ఏమైంది? ఆస్తి ఎలా పోయింది? కాది కూరద కొరడే వచ్చేది కదండి, తీసుకెళ్లిపోయారు. చచ్చిపోయిందని ఎవరు తీసుకెళ్లిపోయారు? వాళ్ళే తీసుకెళ్లిపోయారు. ఎవరు పేరు? మా తమ్ముడు గారు వాళ్ళం. తమ్ముడు గారు చెల్లెలు గారు? చెల్లెలు కూతురు. నీకు ఎంతమంది పిల్లలు? నాకు లేరండి. పిల్లలు లేరు. లేరండి. భర్త ఏం చేసేవారు? మా భర్త చనిపోయాడు. ఎంతకాలం అవుతుంది? అవుతుందండి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. మీ చెల్లెలు ఏం చేసింది? మా చెల్లి చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు ఎవరు? కూతురు రాజులచ్చింది. వాళ్ళ కూతురు ఏం చేసింది? చేసిందంటే తీసుకెళ్లిపోయి రాయం చేసుకున్నారు. ఏం రాయం చేసుకున్నారు? భూమి రాయం చేసుకున్నారు. ఎంత? అది ఎకరం. ఇదేమో 2 గుంచాలు. 2 గుంచాలు. ఎకరం 20 సెంట్లు మొత్తం ఇంటితో సహా. ఏం చెప్పి రాయం చేసుకున్నారు? ఏం చెప్పలేదండి నాకు. అలాగా అందులో కూర్చున్నాను. అది తీసుకెళ్లి ఎలుమతులు చేసుకున్నారు. అలా ఇలాంటి తింటున్నారండి. దానికోసం ప్రాణహాని ఉందని చెప్పేసి మేము వెళ్ళి ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చి వచ్చామండి ఆవిడతోటి. అంతేకాకుండా ఆవిడకి రావాల్సిన పొలం ఆవిడకి